హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి సంక్రాంతి పండగ అండి. మేము ఎలా చేసాము అదన్నీ డే వ్లాగ్ అయితే ఇందులో ఉంటుంది. నేనైతే మార్నింగ్ అస్సలు లేవనండి. ఇంటికి వెళ్తే మాత్రం అస్సలు లేవను. నేను లేసరికే 6 అలా దాటిపోయింది అనుకుంటా, 6:30. మా మమ్మీ అప్పటికే లేచి ఊడ్చి అంతా తుడిచి ముగ్గులు కూడా వేయడం అయిపోయింది. ఇంకా సో నేను లాస్ట్ ఎండింగ్లో బయట ముగ్గుకైతే కొంచెం హెల్ప్ చేశాను అంతే. ఇంకా బయట వచ్చేవాళ్ళు పోయే వాళ్ళని బాగున్నావా బాగున్నారా అని పలకరించడే సరిపోయిందని నాకు. ఇంకా నేను మొత్తం షోయింగే ముగ్గు నేనేం మా మమ్మీ వేస్తే నేను బయట ఓన్లీ కొంచెం హెల్ప్ చేశాను అంతే. ఇంకా నాకేంటంటే ముగ్గు సరిగ్గా పట్టుకోవడం రాదు, బట్ చాక్ పీస్ తోటి అయితే మంచిగా వేస్తాం. ముగ్గుతో మాత్రం సరిగ్గా రాదు. నేర్చుకుంటున్నాను కానీ నేర్చుకుంటే వస్తుంది, బట్ కాకపోతే ఇంట్లో చిన్నపిల్లని కదా, కొంచెం ప్యాంపర్ కిడ్నీ. సో ఇంకా అందుకని చెప్పేసి చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఒక్కదాన్నే వచ్చానండి, మా అక్క అయితే రాలేదు. సో మా అక్క సాయంత్రం వస్తుంది. సాయంత్రం వచ్చిన దాకా నాకు బోర్. మా ఇంట్లో మా అక్క వస్తేనే మా ఇంట్లో మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఉదయం అయితే ముగ్గేసేసి బయట వచ్చేసిన తర్వాత నాన్న మాలేసాడు కదా. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అందరం నీట్గా స్నానాలు చేయాలి కదా. స్నానం అయితే చేసేసినాం. స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేసేసి ఛాయ్ అయితే తాగుతున్నాము. సో కొద్దిసేపు నాన్న పిల్లలతో అయితే ఇంకా ఎంజాయ్ చేసేసాడు. అయ్యో ఇంకా కొద్దిసేపు డ్యాన్స్ వేసి వాళ్ళతో సాయంత్రం అయితే ఇంకా అక్క అయితే వచ్చేసింది. ఇంకా మేము మధ్యాహ్నమే పప్పు నానబోసి పెట్టాము అక్క వస్తుందని చెప్పేసి. ఇంకా రాగానే గ్రైండర్లో రుబ్బిచ్చేసేసి ఇంకా గారెలు అయితే స్టార్ట్ చేసేసింది. అంటే మా నాన్న మాలేసుకుని కదా, సో ఇంకా నాన్ వెజ్ అయితే ఏది లేదండి ఇంకా మా ఇంట్లో. సో అందుకని చెప్పేసి వెజ్ నెక్స్ట్ డేనే నాన్న శబరి కూడా వెళ్తున్నాడు. సో ఇంకా దానికని చెప్పేసి ఈరోజే లాస్ట్ డే అనమాట. మాతో ఇంకా అందరితో నైట్ అల్పాహారం అయితే గారెలు చేసాము. సో నాన్నకి ఇట్లా ఓన్లీ గారెలు పెట్టకూడదు కదా, అందులోకి చట్నీ కూడా కావాలి కదా. అట్లనే మా అక్క వాళ్ళ బాబు కూడా చట్నీ అంటే చాలా ఇష్టం వాడికి. చట్నీ ఉంటేనే గారెలు తింటాడు. సో ఇంకా వాడికి కూడా చట్నీ కావాలని అడుగుతారు కాబట్టి ఇంకా దాంట్లో టమాటా చట్నీ గారెలు అయితే చేసేసాము. మా అక్క అయితే మస్తు చేస్తుందండి వంటలు. ఆమె పర్ఫెక్ట్ చేస్తుంది. అంటే గ్యాస్ దగ్గర నిల్చొని చేసే అంత ఓపిక కూడా ఉండాలండి, అది అందరికీ ఉండదు. సో మా అక్కకైతే మా ఇంట్లో బాగుంటుంది. మా అమ్మ కన్నా ఎక్కువ కూడా మా అక్క అయితే పిండి వంటలు అనేది బాగా చేస్తుంది. సూపర్ టేస్ట్ ఉన్నాయి గారెలు అయితే. చూస్తుంటేనే అక్కడ డిస్కషన్ ఏంటంటే మస్తు వాసన వస్తున్నాయి అని చెప్పేసి మా నాన్న చెప్తున్నాడు. మా ఇంట్లో మా అత్త మా సుధక్క అని మా నాన్న వాళ్ళ చెల్లె బాగా చేస్తుంది ఇంతకుముందు. ఇప్పుడు ఆమెను మించిపోయినావు నువ్వు అని చెప్పేసి మా అక్కని మా నాన్న అంటున్నాడు. సో ఇంకా డిస్కషన్ జరుగుతున్నది. నా కొడుకేమో మా నాన్న స్వామిమాల వేసాడు కదా, సో దానికి సంబంధించిన దండలు ఉంటాయి కదండి, అవి నాకు తీసియమని చెప్తాడు. ఇవి తీయకూడదు అంటే వాడికి తెలియదు కదా, వాడేమో చిన్నోడు కదా. సో ఇంకా మా నాన్న ఏమో తీసియకూడదు నాన్న అనేసి చెప్తున్నాడు. ఇంకా రేపు ఇరుముడు ఉంటే మా పిల్లలతో కూడా నెయ్యి కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి కాయలలో నెయ్యి తీసుకొని వెళ్తా అని చెప్పేశాడు. మా బాబు ద్వారా నుంచి మా అక్క వాళ్ళ బాబు నుంచి మనవాళ్ళు కదా, ఎంతైనా ఇంకా కొంచెం ఎట్లుంటుంది. మేమిద్దరం ఆడపిల్లలం కాబట్టి మా నాన్నకి ఇంకా మా పిల్లల మీద మస్తు ఇది ఉంటుంది. సో ఇంకా దానికని చెప్పేసి రేపే రెడీ చేద్దాం నాన్న, నేను కూడా బ్లాక్ మ్యాచింగ్ వేసుకుంటాను, వానికి కూడా పంచకట్నానా అని చెప్పేసి అంటే సరే ఇప్పుడు గడిచి చూద్దాం అసలు ఆడ ఉంచుకుంటాడో ఉండడో సెట్ చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ అయితే చేస్తున్నాము. అసలు చిన్న అయ్యప్పలాగా ఎంత క్యూట్ ఉన్నాడో. సో మొత్తానికైతే బాగానే మంచిగా కట్టేసుకున్నాడు. ఇంకా మార్నింగ్ కట్టుకోవడం తెలియదు, ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయిండు. ఇంకా నేను ఇటు వీడియో తీస్తున్నాను చెప్పేసి ఇంకా మా అక్క వంటది గారెలు అయితే అయిపించేసింది. ఇంకా అందరం ఒకసారి కూర్చొని తింటాం. చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ సైడ్ పని చేస్తుంది, ఇంకా మా అమ్మని దిగలేదు. ఇంకా అందరం అయితే కూర్చున్నాం. పిల్లలే సరిపోతారు ఆమెకు పని. ఇంకా అందరం కూర్చొని తినేసామండి. అసలు ఇది ఈ సంక్రాంతి వ్లాగ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.